ఆయన ఎందుకు జరిగింది పదండి తెలుసుకుందాం. సతీదేవి మరణం తర్వాత శివుడు బాధతో సతీదేవి శరీరాన్ని తన భుజాలపై వేసుకొని తాండవం చేస్తాడు. అలాంటి స్థితిలో ఉన్న శివుడిని చూసి విష్ణు శివుడిని శాంతింపజేయాలని అక్కడికి వెళ్తాడు. కానీ శివుడు విష్ణుమూర్తిని పట్టించుకోకుండా తాండవం చేస్తూనే ఉంటాడు. ఇలా అయితే శివుడిని ఆపలేమనుకున్న విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని విసురుతాడు. ఆ సుదర్శన చక్రం వెళ్లి సతీదేవి శరీరాన్ని 18 ముక్కలుగా చేస్తుంది. ఆ 18 ముక్కల్నే మనం శక్తి పీఠాలుగా పూజిస్తాం. ఆ కోపంలో శివుడు విష్ణువుని శపిస్తాడు. నువ్వు భూమిపై జన్మించి నీ భార్యకు దూరం అవుతావు, నువ్వు కూడా నాలాగా బాధని అనుభవిస్తావంటాడు. మళ్ళీ కొద్దిసేపటి తరువాత తన తప్పుని తెలుసుకున్న శివుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నేనైతే నా శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేను, కానీ నీ బాధని పంచుకుంటాను. ఆ సమయంలో నీకు సహాయం చేయడానికి హనుమంతుల్లా జన్మిస్తానని మాట ఇస్తాడు. ఈ కారణం చేత రామాయణం జరిగింది.